వారాలు చెప్తేనే మా తోటి వాళ్ళకి వారాలు చెప్తే పిల్లలు అందరు అన్నప్పుడు నాకెందుకు ఆ మాట నచ్చకుండా నేను ఇంట్లోకి వెళ్ళి నేను ఖమ్మం వచ్చి ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేశాను. ప్రభా, మరి వారాలు చేయమంటున్నారు, ఈ వారాలు ఏంది, సైదు దేవుడు ఏందో నాకు తెలియదు, నిన్ను నమ్ముకున్న దేవుడు నువ్వే ప్రభా, మరి నాకు సంతానం అందాలి అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అదే నెల నాకు గర్భాన్ని తెరిచి నా గర్భాన్ని తెరిచి నాకు కీర్తినిచ్చిండు. ఇచ్చినప్పుడు కరెక్ట్గా 7 నెలలు దాటి 8 నెలలు హాస్పిటల్ స్కానింగ్ తీసుకోవడానికి వెళ్ళాను. స్కానింగ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా డాక్టర్ గారు చెప్పిండు, పుట్టే పిల్లకి ఏదో సమస్యతో పుట్టింది, తల్లికి కూతురుకు ఉండాల్సిన పేగు ఒకటే ఉంది, 2 ఉండాల్సిన పేగు ఏదో ఒక సమస్యతో పాప పుడుతుందని డాక్టర్ చెప్పిండు. చెప్పినప్పుడు నేను బాగా ఏడ్చిన. 8 నెలలు దాటింది, ఇంకొక నెల అయితే నాకు బావో పాప ఎవరో ఒకరు పుడతారు, అట్లాంటిది ఈ సమస్య ఏందని నేను ఏడ్చినప్పుడు బాగా కన్నీటితో ప్రభువా, పుట్టే వాళ్ళు ఎవరైనా కానీ ఆరోగ్యంతో ప్రభు అందంగా నీ రూపాన్ని ధరించి అందంగా పుట్టాలని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి ఏ లోపం లేకుండా కీర్తిని నాకు ఇచ్చిండు. కీర్తినిచ్చాక దేవుడు గొప్ప మేలేందంటే దేవుడు ఏ సమస్య లేదు, ఇంకోటి ఏదో ఒక లోపంతో పుడుతుంది అని దేవుడు చెప్పినప్పుడు ఏ లోపం లేకుండా దేవుడు ఆరోగ్యవంతమైన బిడ్డ నాకు ఇచ్చిండు. నేను ఆయన మరిచిన ఆ విగ్రహారాధనలో దేవుడు నన్ను మరవలేదు. నేను చేసిన ప్రార్థన దేవుడు ఇంటూనే ఉన్నాడు, కానీ ఆ చీకటి మాత్రం నన్ను పట్టుకునే ఉంది. తర్వాత మా పాప 9 నెలలప్పుడు దేవుడు నాకు 2వ సంతానాన్ని ఇచ్చిండు. 2వ సంతానాన్ని ఇచ్చినప్పుడు మా ఆయన అంటుండే, వద్దు ఇప్పుడే ఈ జాబ్ లేక మంగళగిరిలో ఉంటున్నా. అప్పుడు మా ఖమ్మం నుంచి తీసేసి మంగళగిరిలో వేశారు. 18,000 శాలరీ. 18,000 శాలరీ అన్నప్పుడు ఆ ఖర్చులకి ఆ శాలరీకి సరిపోయేది కాదు. అయితే ఈ 2వ బిడ్డ వద్దు అని ఆయన టాబ్లెట్లు తెచ్చి ఇంట్లో పెట్టినప్పుడు నాకు మనసుకు నచ్చినప్పుడు పడుకున్నా. ప్రభా, ఏదైనా సమస్యకు పరిష్కారం నువ్వే చూపాలి, అది ఏదైనా నీ దగ్గరే దొరుకుతుందని నేను కళ్ళు మూసుకొని ఆ నైట్ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చిండు. ఒక గొర్రె కంటుంది, ఆ గొర్రెకు మగది ఆడదన్నది నాకు చెప్పలేదు, కానీ ఆరోగ్యవంతమైనది అయితే పుడుతుంది. చాలా దృఢంగా ఉంది పుట్టిన పిల్ల. అయితే ఇది దేవుడి చిత్తం, నేను ఖచ్చితంగా ఎట్లాంటి ఆలోచన నా మనసులోకి రాకూడదని అన్నప్పుడు దివ్య నాకు కరెక్ట్గా 6వ నెల నిండు నెలతో ఉన్నా, 7-8 నెలలతో ఉన్నప్పుడు ఆ చీకటి ప్రభావం నా మీద ఎక్కువై ఎక్కడ పడితే అక్కడ పడడం, కింద పడటం, అది ఎంత ఘోరంగా మాట్లాడేదంటే ఇక చంపేస్తా తీసుకెళ్తా అని నేను తట్టుకోలేకపోయేదని అంత ఘోరంగా మాట్లాడి తర్వాత దాంట్లో ఉంటూ నేను డాక్టర్ అమ్మ చెప్పింది, నిండు నెలతో ఇలా పడిపోవటం చాలా ప్రమాదం అని చెప్పింది. నరాలు ఈక్నెస్ వచ్చింది, బాగా నరాలు ఈక్నెస్. ఉమ్మనీళ్ళు ఉన్నదానికంటే 12-11 ఉండాల్సిన ఉమ్మనీళ్ళు 22 ఉమ్మనీళ్ళు ఉన్నాయి. ఇలా ఉంటే ఈ పిల్లకి చాలా ప్రాబ్లం, ఎలాగైనా ఉండొచ్చు అని డాక్టర్ అమ్మ చెబుతుంది. అయితే అది నా జీవితంలో ఏదో ఒకటి చేయాలనుకుంది, కానీ 9 నెలలప్పుడు కరెక్ట్గా దేవుడు నాకు 2వ బిడ్డనిచ్చిండు, ఆరోగ్యవంతమైన బిడ్డనిచ్చిండు, ఏ లోపం లేకుండా దేవుడు ఇచ్చిండు. కానీ ఆ చీకటి మాత్రం నాలో అలాగనే కొన్ని సమస్యలు తెస్తూ మా అత్తోళ్ళు మరి విగ్రహారాధన చెయ్యాలి, పుట్టినింటిలు దీపించాలని వాళ్ళు చేస్తున్నప్పుడు మరి దేవుడు నా విషయంలో, పిల్లల విషయంలో అయితే పెద్ద పాప విషయంలో అన్నప్రసన్నం దేవుడు గుడికాడ జరిగింది. మా ఇంటి దగ్గర ముత్యాలం గుడి దగ్గర జరిగినప్పుడు నా మనసుకు బాగా నువ్వు ఇచ్చిన పిల్లల ప్రభా, మరి ఇక్కడ నేను పెట్టి పూజలు చేయటం ఏంటి ప్రభా అని నేను ఒక మారని వ్యక్తితో ఉన్నాను. నేను చెప్పినా అతనికి అర్థం కాదు. తర్వాత అలా నేను ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు నా చేత చేపిస్తూ వస్తున్నారు. తర్వాత మా పాప పుట్టిన 2-3 సంవత్సరానికి ఎంత చీకటి అంటే అసలు దాన్ని నేను నా వల్ల కాదు ఆ చీకటి. అది వచ్చినప్పుడు నాకు నరాలు బాగా గుంజుకొచ్చేది. తర్వాత మా చెల్లి పెళ్ళయ్యాక మరి దైవశాఖలు నా దగ్గరకు వస్తూ ప్రార్థన చేస్తూ పోతున్నప్పుడు ఆ చీకటి నాలో నుంచి బయటకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టింది. చంపేస్తా ఉన్నని నన్ను చీకటి మాట్లాడుతున్నప్పుడు మరి దైవశాఖలు తొందరపడి ఆ మాటలు అర్థం చేసుకొని ఇక్కడ కూడిక బట్టి 10 రోజులు ప్రార్థన ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసిండు. 10 రోజుల ప్రార్థనలో కూడా మరి నా పిల్లలను చూస్తూ నేను మాట్లాడే మాటలు ఏంటంటే అనాథలను చేస్తా, దిక్కులేని వాళ్ళని చేస్తా, నేను ఎదగనీయను అనే మాటలు తప్ప నా నోటికి ఇంకొకటి రాకపోయేది. అలా నేను మాట్లాడుతున్నప్పుడు తర్వాత ఆలోచించుకొని ఏడ్చేదాన్ని. ఎంతగా ఉండేదంటే 10 రోజులు సేవకులు నా కోసం ప్రార్థన చేస్తున్నా నా నోటి నుంచి అదే మాట వచ్చేది. పిల్లల్ని చూసుకుంటూ దిక్కులేని వాళ్ళని చేస్తా, అనాథలను చేస్తా,
ఇంకొకటి రాకపోయేది. 3 రోజుల దాకా ఎంత సేవకులు 10 రోజులు నా కోసం మోకాలేసి ప్రార్థన చేసి తర్వాత దేవుడు నాకు అద్భుతమైన ఇది 3వ సంవత్సరం ఆ చీకటి నుంచి నేను విడుదల పొంది ఖచ్చితంగా 3వ సంవత్సరం నడుస్తుంది. దేవుడు చాలా గొప్ప రీతిగా నన్ను ఆశీర్వదించిండు. ఏ చీకటి అయితే అలా ఆందోళన చేస్తా అభివృద్ధి చెందని చెప్పిందో దేవుడు ఆ చీకటి నుంచి ఈ రోజు నాకు విడుదల కలిగించి ఒక గొప్ప ఆశీర్వాదం నా ఇంట్లోనికి తెచ్చిండు. ఎలాగంటే ఏ మనుషులైతే నన్ను వాళ్ళలోనికి నడిపించుకోవాలని చూశారో వాళ్ళ ఎదుటిలోకి నేను లోబడకుండా దేవుడు తన బిడ్డగానే నన్ను ఉంచి ఈ రోజు ఎక్కడున్నారో పొలం కొనుక్కున్నాం, ఆటో కొనుక్కున్నాం. దేవుడు తన బిడ్డలుగానే మార్చిండు, తన వ్యక్తులుగానే నిలబెట్టిండు. మరి నా భర్త ఆటోలో మేము పొలం కొన్నా, ఎక్కడున్నారు పొలం కొన్నా 2 రోజులకో ఆటోలోంచి కింద పడ్డాడు. ఎలా పడ్డాడు అంటే నైట్ తెల్లారుజామున 5 పాలకెళ్తాడు. వెళ్తున్నప్పుడు మరి ఎలా నిద్ర వచ్చిందో తెలీదు, ఆటోలోంచి కింద పడటం ఎప్పుడు తగలే ఆ దెబ్బలు. అట్లా ఆటో స్ట్రైట్ కి వెళ్ళిపోయి అసలు ఆ ఆటోలో నుంచి నేను ఆగను, ఈ ఆటో చనిపోతానేనని తన మనసులో అనుకుంటానంట. ఎలా ఆగిందో తెలీదు, కరెక్ట్ గా ఆ ఉసుకులోకి ఆటో జొరబడింది. ఆటో జొరబడినప్పుడు పైన శీల ఇక్కడ పుచ్చుకొని రక్తం ఇలా వస్తుంది. వస్తూ ఆటో వేసుకొని ఇంటికి వస్తున్నప్పుడు ఆ రక్తం అలా కనపడ్డప్పుడు నాకు ఎందుకు దుఃఖం అనేది ఆగలే. ప్రభువా ఏంటయ్యా నేను ప్రార్థన చేసిన, స్కానింగ్ తీపించుకోలేదు. కరెక్ట్ గా 3 నెలలకు మళ్ళా ఆ నొప్పి వచ్చింది. వచ్చి ఈ కన్ను కానించి ఇలా నొప్పి ఈ చెవులోకి వచ్చేది. కరెక్ట్ గా అలా నొప్పి వస్తుంటే మళ్ళీ వెళ్ళి స్కానింగ్ తీర్చుకున్నాను. నేను ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా నేను 3 నెలలు ప్రార్థన చేశాను, నువ్వు ఇచ్చిన భర్తేగా ప్రభువా, ఎవరైనా మార్చుకునేది నీ చిత్తమేగా ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు స్కానింగ్ రిపోర్ట్లు ఏ ప్రాబ్లం లేదు, దానివల్ల కాదని దేవుడు గొప్ప కార్యాన్ని నా పట్ల చేసిండు. ఇంత గొప్ప మేలుని దేవుడు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టు సాక్షి దేవుడు దీవించిన గాక.